నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భారమైన అమ్మ. ఇక నుంచి మన ఛానల్లో అయితే సబ్స్క్రైబర్ స్టోరీస్ చెప్దామని నేను అనుకుంటున్నానండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసేలా ఉన్నా, లేదంటే మీరు మీ జీవితంలో అనుభవించిన బాధలు, కష్టాలు ఎదుటి వాళ్ళల్లో అవేర్నెస్ తెచ్చేలా ఉండడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు, ఇలాంటి విషయాలన్నీ మీ కథల్ని నా ఛానల్లో నేనైతే చెప్తానండి. మీరు పేరు సీక్రెట్గా ఉంచమంటే అలాగే ఉంచుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి మీ స్టోరీని వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. శారదాదేవి గారికి పెళ్లి జరిగిన రోజు నుంచి ఆమె జీవితం పూలబాట కాకపోయినా ప్రేమతో నిండిన ప్రయాణమే అయ్యింది. శివరావు గారు పెద్ద ఆస్తిపాస్తులున్న మనిషేమీ కాదు. పూర్వీకుల నుంచి మిగిలిన 1 ఎకరం పొలం తప్ప ఇంకేమీ లేదు. అయినా సరే అతని మనసు మాత్రం ఎంతో గొప్పది. మనిషికి ఆస్తి కన్నా ఆత్మగౌరవం ముఖ్యం శారదా. మన చేతులు పనిచేస్తూ ఉంటే మనం ఎవ్వరి ముందు చేయి చాచాల్సిన అవసరం రాదు అని ఆయన తరచూ చెప్పేవారు. ఆ మాటల్ని శారదాదేవి గారు తన గుండెల్లోనే దాచుకున్నారు. తెల్లవారుజామునే ఇద్దరూ లేచి ఇంటి ముందు ముగ్గేసి దేవుడికి దీపం వెలిగించేవారు. శారదాదేవి గారు పొయ్యి మీద అన్నం పెట్టి భర్తకి టిఫిన్ సిద్ధం చేసేది. ఇద్దరూ కలిసి పొలానికి బయలుదేరేవారు. ఎండ మండుతున్నా, వాన కురుస్తున్నా, గాలి బలంగా వీస్తున్నా ఆ 1 ఎకరం పొలమే వాళ్ల ప్రపంచం. శివరావు నాగలి పట్టుకుని దున్నుతూ ఉంటే శారదాదేవి విత్తనాలు చల్లేది. పంట కోతొచ్చిన రోజున ఇద్దరి ముఖాల్లో కనిపించే ఆనందం ఏ కోటీశ్వరుడి సంపదలోనూ కనిపించేది కాదు. ఈ ఏడాది పంట బాగా వచ్చింది శారదా. ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగే కష్టపడితే మన బిడ్డని మనం బాగా చదివించొచ్చు అని శివరావు ఆశగా చెప్పేవాడు. కొద్ది కాలానికే వాళ్ళింట్లో ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. బాబుకి సుమన్ అని పేరు పెట్టారు. కొడుకును చేతుల్లోకి తీసుకున్న శివరావు కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. వీడు రైతు కష్టాలు పడకూడదు, పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చెయ్యాలి అంటూ ఆయన చెప్పాడు. శారదాదేవి నవ్వుతూ, మన కష్టాలన్నీ వీడి భవిష్యత్తు కోసమే కదండి అంది. సుమన్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆశలు కూడా పెరిగాయి. 5 ఏళ్ల వయసు వచ్చేసరికి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రతిరోజు శివరావే కొడుకుని భుజాలపై ఎక్కించుకొని స్కూల్ దగ్గర దింపేవాడు. సాయంత్రం తిరిగి తీసుకొచ్చి అక్షరాలు దిద్దించేవాడు. ఆ చిన్న కుటుంబంలో ప్రేమే ఉండేది ఎప్పుడు. అంతే తప్ప మరే లోటు కనిపించేది కాదు. కానీ విధి మనిషి ఆనందాన్ని ఎక్కువ కాలం చూడలేదు. ఒకరోజు తెల్లవారుజామున శివరావు పొలానికి వెళ్ళాడు. కలుపు తీస్తూ ఉండగా గడ్డి మధ్య దాక్కున్న త్రాచుపాము అతని కాలికి కాటు వేసింది. మొదట అది చిన్న గాయమేమో అనుకున్నాడు. కాసేపటికి కాళ్ళు వనకడం మొదలైంది. దగ్గరలో ఉన్న రైతులు గమనించి వెంటనే గ్రామానికి తీసుకొచ్చారు. వార్త విన్న శారదాదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందయ్యా అని భర్త చేతిని పట్టుకుని ఏడవసాగింది. గ్రామస్తులు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన విషం అప్పటికే శరీరం అంతా వ్యాపించేసింది. చివరిసారిగా భార్యని కొడుకుని చూసిన శివరావు వణుకుతున్న చేతులతో, సుమన్ తల నిమిరి, బాగా చదువుకోరా, అమ్మనెప్పుడు ఏడిపించుకు అన్నాడు. ఆ మాటలు పూర్తవగానే అతని చెయ్యి నిస్సత్తువగా జారిపోయింది. శారదాదేవి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. 5 ఏళ్ల సుమన్ మాత్రం తండ్రి ఎందుకు కళ్ళు మూసుకున్నాడో అర్థం కాక, నాన్నా లే నాన్నా, ఇంటికి వెళదాం అంటూ భుజాలు కదిలిస్తూ ఏడుస్తూ ఉంటే అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిపోయింది. ఆ రోజు శివరావు చితికి నిప్పంటించినప్పుడు శారదాదేవి జీవితంలోని సంతోషాలన్నీ కూడా ఆ మంటల్లోనే కాలిపోయాయి. కానీ కన్నీళ్లతో కూర్చుంటే కొడుకు భవిష్యత్తు చీకటైపోతుందని ఆమెకి తెలుసు. మరుసటి రోజే తన చీర కొంగు బిగించి పొలంలో కడుగుపెట్టింది. ఉదయం తన పొలం పని, మధ్యాహ్నం ఇతర పొలాల్లో కూలి, సాయంత్రం ఇంటికొచ్చి కొడుక్కి భోజనం పెట్టి చదువు చెప్పించడం, రాత్రి మరుసటి రోజు పనికి సిద్ధం కావడం, ఇదే ఆమె జీవితం అయిపోయింది. ఎన్నో రోజులు తన కాకలేసినా పట్టించుకోకుండా కొడుక్కి పాలు కొనిచ్చేది. స్కూల్ ఫీజు కోసం తన చెవి కమ్మలు కూడా అమ్మేసింది. పుస్తకాలు కొనడానికి, పండగలకి కొత్త చీరలు కూడా కొనలేదు. గ్రామంలో చాలామంది, ఒంటరి ఆడదానివి, నువ్వింత కష్టపడడం ఎందుకు, మీ అబ్బాయిని ఏదో ఒక పనిలో పెట్టు అని చెప్పినా సరే ఆమె ఒకటే సమాధానం చెప్పేది,
నా కొడుకు చదువుకుంటాడు, బాగా చదువుకుంటాడు, వాడు గొప్ప ప్రయోజకుడవుతాడు. వాడి చేతిలో కలమే ఉండాలి, నాగలి కాదు. మేం పడిన కష్టాలు వాడికి రాకూడదు, వాడు గొప్ప వ్యక్తి అవ్వాలి అంటూ తన కష్టాన్ని రెట్టింపు చేసేది. సుమన్ చిన్నప్పటి నుంచే తల్లి పడుతున్న కష్టాలన్నీ తన కళ్ళ ముందే చూస్తూ పెరిగాడు. వర్షం పడుతున్న రోజుల్లో తడిసిన చీరతో ఇంటికొచ్చి కూడా ముందుగా తనకి భోజనం పెట్టి, ముందు నువ్వు తిను బాబు, తర్వాత నేను తింటాను అంటూ నవ్వేది శారదాదేవి. కానీ ఆమె నిజంగా తిన్నదో లేదో మాత్రం సుమన్కి తెలియదు. చాలాసార్లు రాత్రి నిద్రలేచి చూస్తే తల్లి మంచం మీద కాకుండా దీపపు వెలుగులో పాత చీరలు కుట్టుకుంటూ కనిపించేది. మరుసటి రోజు కూలి పనికి వెళ్ళాలంటే చిరిగిన చీరతో ఎలా వెళ్ళాలా అనుకుని అలా కుట్టుకునేది అని పెద్దయ్యాక అతనికి అర్థమైంది. స్కూల్లో ఫీజు కట్టే రోజు దగ్గర పడితే శారదాదేవి ముఖంలో ఆందోళన కనిపించేది. అయినా ఎప్పుడూ కొడుక్కి అది తెలియనివ్వలేదు. బాగా చదువుకో బాబు, చదివే మనిషిని నిలబెడుతుంది అని చెప్పి పంపించేది. సుమన్ కూడా తల్లి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రతి తరగతిలోనూ మొదటి ర్యాంక్ సాధించేవాడు. 10వ తరగతిలో జిల్లా స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. గ్రామమంతా శారదాదేవిని అభినందించింది. నీ కొడుకు చాలా పెద్దవాడవుతాడు అని అందరూ చెప్పినప్పుడు ఆమె కళ్ళల్లో గర్వంతో పాటు భర్త జ్ఞాపకం కూడా మెదిలింది. చూసావా అయ్యా, నువ్వు కలలు కన్నట్టుగానే మన బాబు బాగా చదువుకుంటున్నాడు అని శివరావు ఫోటో ముందు నిలబడి ఏడ్చిందావిడ. ఇంటర్ పూర్తయ్యాక సుమన్కి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. కాలేజీ ఫీజు చూసి శారదాదేవి ఒక్క క్షణం కంగారు పడింది. కానీ తను వెనక్కి తగ్గలేదు. పొలాన్ని కౌలుకిచ్చేసింది. బ్యాంకులో విద్యా రుణం తీసుకుంది. తాను మరింత కష్టపడి కూలి పనులు చేసింది. అవసరమైతే పక్క గ్రామాలకు కూడా వెళ్ళి పనిచేసింది. 4 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో ఆమెకే తెలియదు. చివరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సుమన్కి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం చేతికొచ్చిన రోజే అతను నేరుగా ఊరికొచ్చాడు. తల్లి ముందు ఆ కవర్ పెట్టి, ఇది నా మొదటి జీతం అమ్మా, ఇదంతా నీదే అన్నాడు. శారదాదేవి ఆ కవర్ని తెరవలేదు. కొడుకును గట్టిగా హత్తుకొని బోరు బోరున ఏడ్చింది. ఈరోజు మీ నాన్న గనక మన మధ్యలో ఉండుంటే ఎంత సంతోషించేవాడో బాబు అని చెప్పగానే ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. కొద్ది నెలల్లోనే సుమన్ నగరానికి మారిపోయాడు. శారదాదేవి మాత్రం ఊర్లోనే ఉండేది. ప్రతి ఆదివారము కొడుకు ఫోన్ చేసేవాడు. అమ్మా, మందులు వేసుకున్నావా? పొలానికి ఎక్కువగా వెళ్ళొద్దమ్మా, ఇప్పటికే నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ జాగ్రత్తలు చెప్పేవాడు. ఆ మాటలు వింటూ ఉంటే శారదాదేవి మనసు నిండిపోయేది. నా కష్టాలకి అయిపోయాయి, ఇక నా కొడుకు జీవితమే నా ఆనందం అని అనుకునేది. ఆఫీస్లో సుమన్ అందరితో మర్యాదగా ఉండేవాడు. అక్కడే అతనితో కలిసి పనిచేసే సృజన అనే అమ్మాయి తనకి పరిచయం అయింది. అందంగా ఉండేది. ఖరీదైన దుస్తులు, ఖరీదైన కారు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే తీరు, పెద్ద కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం, ఇవన్నీ చూసి మొదట సుమన్ తనకి ఆకర్షితుడయ్యాడు. వాళ్ళ పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. ఒకరోజు సుమన్ ఊరికొచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె పేరు సృజన. ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అన్నాడు. శారదాదేవి కొడుకు ముఖంలోకి చూసింది. అతని కళ్ళల్లో నిజమైన ప్రేమ కనిపించింది. నువ్విష్టపడితే నాకు ఇష్టమే బాబు, నీ సంతోషం కన్నా నాకు ఇంకేం కావాలి, కానీ అమ్మాయిని నేను ఒక్కసారి చూడాలి అంది. వారం రోజుల తర్వాత సుమన్ సృజనని ఊరికి తీసుకొచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన సృజన చుట్టూ ఒకసారి చూసింది. మట్టి గోడలు, పెంకుల పైకప్పు, చిన్న వాకిలి. ఆమె ముఖంలో చిరునవ్వు ఉన్నా కళ్ళల్లో మాత్రం చిన్న చూపుకు సంబంధించిన మెరుపుని శారదాదేవి గమనించింది. శారదాదేవికి ప్రేమగా నీళ్ళిచ్చింది. రామ్మ, కూర్చో అని పలకరించింది. సృజన మర్యాదగా మాట్లాడింది. కానీ ఆ మాటల్లో ఆప్యాయత కంటే గర్వమే ఎక్కువగా కనిపించింది. కొడుకు ఆనందంగా మాట్లాడుతూ ఉంటే శారదాదేవి మౌనంగా ఇద్దరినీ గమనించింది. తన మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. ఈ అమ్మాయి మన ఇంటి వాతావరణానికి అలవాటు పడుతుందా? నన్ను తన తల్లిలా చూసుకుంటుందా అనే ప్రశ్నలు ఆమె మనసులో మెదిలిన కొడుకు సంతోషం కోసం వాటిని బయట పెట్టలేదు. అయితే సృజన కారెక్కి వెళ్ళిపోయిన తర్వాత శివరావు ఫోటో ముందు నిలబడి చాలాసేపు మౌనంగా చూస్తూ
అయ్యా, మన బిడ్డ ఎంచుకున్న ఆ అమ్మాయి మంచిదే కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అని నిశ్శబ్దంగా ప్రార్థించింది. సుమన్కి మాత్రం శారదాదేవి మనసులోని ఆ చిన్న భయం కనిపించలేదు. ప్రేమలో ఉన్న మనసు ఎదుటివారి మంచి లక్షణాల్లో ఎక్కువగా చూస్తుంది. లోపాలు కనిపించినా వాటిని ప్రేమ పేరుతో కప్పిపుచ్చుకుంటుంది. అదే జరిగింది ఇక్కడ కూడా. కొద్ది రోజుల తర్వాత సుమన్ శారదాదేవి గారిని వెంట పెట్టుకొని సృజన వాళ్ళింటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాడు. నగరంలోని పెద్ద బంగ్లా ముందు కారు ఆగగానే శారదాదేవి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. ఎత్తైన గేటు, విశాలమైన తోట, ఖరీదైన కార్లు, ఇంటి ముందు నిలబడున్న సెక్యూరిటీ, ఇవన్నీ ఆమె జీవితంలో ఎప్పుడూ చూడనివి. రా అత్తయ్య అంటూ సృజన నవ్వుతూ లోపలికి తీసుకెళ్ళింది. ఇంట్లో ఖరీదైన సోఫాలు, గోడల నిండా విదేశాల ఫోటోలు, ఖరీదైన అలంకరణలు చూసి శారదాదేవి మౌనంగా కూర్చుంది. కొద్దిసేపటికి సృజన తండ్రి రాఘవేందర్రావు, తల్లి పద్మజ వచ్చారు. మాటల్లో మర్యాద ఉన్నా చూపుల్లో మాత్రం అహంకారం స్పష్టంగా కనిపించింది. మా అమ్మాయి మాకొక్కతే కూతురు, చిన్నప్పటి నుంచి ఏ లోటు తెలియకుండా పెంచాం అని రాఘవేంద్రరావు గారు చెప్పగా, మీ అబ్బాయి కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని సృజన చెప్పింది అని పద్మజ పైపైనే నవ్వింది. శారదాదేవి గారు వినయంగా, మాకు పెద్దగా ఆస్తులు లేవండి, మా బాబు చదివే మా సంపద అంది. ఆ మాట విన్న రాఘవేంద్రరావు గారు చిరునవ్వు నవ్వారు. ఆస్తి అనేది సంపాదించుకోవచ్చు, చదువుంటే చాలు అన్నాడు. కానీ అతని మనసులో మాత్రం మరో ఆలోచన నడుస్తుంది. ఈ అబ్బాయిని పెళ్లి తర్వాత పూర్తిగా మన ఇంటివాణ్ణి చేసుకోవాలి. ఆ పల్లెటూరి తల్లితో ఉంటే మన అమ్మాయి ఎప్పుడూ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అది అస్సలు జరగకూడదు అని పద్మజతో ముందే నిర్ణయించుకున్నాడు. ఆ విషయం బయటకు మాత్రం రానివ్వలేదు. పెళ్లి మాటలు త్వరగానే జరిగిపోయాయి. పెళ్లి కుదిరిపోయింది. శారదాదేవి తన భర్త ఫోటో ముందు దీపం వెలిగించి, అయ్యా, మన బిడ్డ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోంది, వాడి జీవితం సంతోషంగా ఉండాలి అంటూ ప్రార్థించింది. కొన్ని వారాల తర్వాత గ్రామమంతా సందడిగా మారింది. సుమన్, సృజనల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సృజన తరపు బంధువులు వందలాది మంది వచ్చారు. శారదాదేవి మాత్రం ప్రతి అతిథిని తన చేతులతో నమస్కరిస్తూ పలకరిస్తూ వచ్చింది. కొడుకు పెళ్లి ఆనందంలో తను తేలిపోయింది. ఇక నా ఇంట్లో నవ్వులు, పిల్లల కేరింతలు వినిపిస్తాయి. కోడలు నన్ను అమ్మా అని పిలుస్తుంది. మనవళ్లతో, మనవరాళ్లతో ఈ ఇల్లు కలకల్లాడుతుంది అని ఆమె మనసు ఎన్నో కలలు కట్టుకుంది. కానీ ఆ కలలు పెండి మండపంలోని అగ్నిగుండం చల్లారకముందే బూడిద కావడం మొదలయ్యాయి. పెళ్ళైన రెండో రోజే సృజన, సుమన్, ఈ ఊర్లో ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఉండడం. ఇక్కడ సరైన ఆసుపత్రి లేదు, ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదు, సరైన షాపింగ్ మాల్స్ లేవు, ఏమీ లేవు. ఆఫీస్కు రోజు ఇక్కడ నుంచి వెళ్ళి రావడం అంటే అసాధ్యం. మనం మా ఇంటికే వెళ్ళిపోదాం, అక్కడి నుంచి ఆఫీస్కు వెళ్ళడం సులభం అంది. సుమన్ ఒక్కసారి తల్లి వైపు చూశాడు. శారదాదేవి ముఖంలో చిరునవ్వున్న, కళ్ళల్లో మాత్రం బాధ దాగుంది. అమ్మా, నువ్వు మాతో రా, అక్కడ మాతోనే కలుసుందువు గాని మనమంతా కలిసే ఉందాము అని కొడుకు బతిమాలాడు. శారదాదేవి మొదట వద్దనుకుంది. నేను ఈ ఊర్లోనే ఉంటాను బాబు, మీరు సంతోషంగా ఉండండి, ఎక్కడున్నా మీ సంతోషమే నాకు కావాలి అంది. కానీ సుమన్ పట్టుబట్టడంతో చివరికి తన 4 చీరలు, భర్త ఫోటో, దేవుడి పటం ఒకటి ఒక చిన్న సంచిలో పెట్టుకుని కొడుకుతో పాటు నగరానికి బయలుదేరింది. నగరంలోని ఆ పెద్ద ఇంటి ముందు నిలబడినప్పుడు ఆమెకు తెలియదు, తాను కోడలింటికి కాదు, తన జీవితాన్ని పూర్తిగా మార్చబోయే పరీక్షల గూటిలోకి అడుగు పెడుతున్నాను అని. ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు అందరూ పైపైన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అత్తయ్య, మీరు అలసిపోయి ఉంటారు, ముందు విశ్రాంతి తీసుకోండి అని సృజన చెప్పింది. పద్మజ కూడా నవ్వుతూ, ఇక మీరు మా ఇంటి వారే అంది. ఆ మాటలు విన్న శారదాదేవి మనసు కొంచెం ప్రశాంతమయ్యింది. అమ్మాయి గురించి నేను అనుకున్నది తప్పేమో, నన్ను బాగానే చూసుకుంటుంది అని అనుకుంది. కానీ ఆ ఆప్యాయత ఒక్కరోజుకే పరిమితమైంది. మరుసటి ఉదయం నుంచే అసలు స్వరూపం బయటపడింది. ఉదయం 5 గంటలకే పద్మజ శారదాదేవి గారి గది తలుపులు తట్టింది. వదిన గారు, మా ఇంట్లో పని మనిషి ఈరోజు రాలేదు, కాస్త వంటలో సహాయం చేస్తారా అంటూ అడిగింది. శారదాదేవి వెంటనే లేచి వంటగదిలోకి వెళ్ళింది.
ముందుగా సహాయం చేయమని అడిగిన ప్రతి పని క్రమంగా తనకే అప్పచెప్పడం మొదలుపెట్టింది. మొత్తం తన బాధ్యతగానే మారిపోయింది. అల్పాహారం తయారు చేయడం, పాత్రలు కడగడం, ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం, మొక్కలకు నీళ్లు పోయడం, ఒక్కొక్కటిగా అన్ని పనులు ఆమె చేతుల్లోకే వచ్చేశాయి. సుమన్ ఆఫీస్కు వెళ్లే సమయానికి మాత్రం సృజన నవ్వుతూ, అత్తయ్య ఏ పని చేయనివ్వడం లేదు సుమన్ మమ్మల్ని. మా అమ్మకు కూడా చాలా సహాయం చేస్తున్నారు అని చెప్పింది. కొడుకు కూడా నిజంగానే అలాగే నమ్మాడు. అమ్మకి పనుంటే బోర్ కొట్టదు కదా అనుకొని ప్రశాంతంగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అతను బయటకు వెళ్ళగానే సృజన ముఖం మారిపోయింది. అత్తయ్య, ఆ హాల్ సరిగ్గా తుడవలేదు, మళ్ళీ ఆ పని చేయండి. ఆ పాత్రలు మెరుస్తూ ఉండాలి. మా ఇంట్లో ఇలా నిర్లక్ష్యంగా ఉండకూడదు అంటూ ఆజ్ఞలివ్వడం మొదలుపెట్టేది. శారదాదేవి ఒక్క మాట కూడా అనకుండా అన్నీ చేసేది. కొద్ది రోజుల్లోనే ఆమెను ఇంటి ముందున్న గదిలో కాకుండా వెనక వైపు పనివాళ్ళుండే చిన్న గదిలోకి మార్చేశారు. కారణం అడిగితే సృజన చల్లగా నవ్వుతూ, అత్తయ్య, మా నాన్నగారు చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఇంటికి పిలుస్తూ ఉంటారు. మీరు పల్లెటూరి అలవాట్లతో వాళ్ళ ముందుకొస్తే వాళ్ళు ఏమనుకుంటారు? మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరూ హాల్లో ఉంటే వాళ్ళ ముందు తిరగడం. అందుకే మీకు ఇబ్బంది కాకూడదనే వెనకాల మిమ్మల్ని ప్రశాంతంగా ఉండమంటున్నాను అంది. ఆ మాట విన్న శారదాదేవి గుండెల్లో ఏదో విరిగిపోయినట్టు అయ్యింది. అయినా కొడుకు కోసం మౌనంగా తలూపింది. భోజనం కూడా అందరితో పాటు కలిపి పెట్టేవారు కాదు. మొదట అందరూ తిన్నాక మిగిలిన దాన్ని పని వాళ్లతో కలిసి ఆమెకు పెట్టేవారు. కొన్ని రోజులైతే కూర కూడా సరిపోకుండా ఉండేది. అయినా నాకింత చాలు అని చెప్పి మిగిలిన దాన్ని కూడా పనివాళ్లకే ఇచ్చేదావిడ. ఇంట్లో పనిచేసే లక్ష్మమ్మ అనే పని మనిషి ఒకరోజు బాధగా అడిగింది, అమ్మా, మీరు ఇంటికి పెద్దవాళ్ళు కదా, స్వయాన మా ఈ ఇంటి అల్లుడికి తల్లి కదా, మీరు మాతో పాటు ఎందుకు కూర్చుంటున్నారు అని. శారదాదేవి చిన్నగా నవ్వింది. గౌరవం మనసులో ఉంటే చాలమ్మా, కుర్చీలో కూర్చుంటేనే రాదు అందావిడ. కానీ ఆ నవ్వు వెనక దాచుకున్న కన్నీళ్లు మాత్రం లక్ష్మమ్మకు కనిపించాయి. రోజులు గడుస్తున్న కొద్దీ సృజన, ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన మరింత కఠినంగా మారింది. చిన్న తప్పు జరిగినా సరే అందరి ముందు మందలించేవారు. ఒకసారి పొరపాటున టీ కప్పు చేతిలో నుంచి జారి పగిలిపోయింది. వెంటనే పద్మజ కోపంగా, మా ఇంట్లో ఉన్న వస్తువుల విలువ మీకు తెలియదు, పల్లెటూరి అలవాట్లు ఇక్కడ పనికిరావు అంటూ అందరి ముందు అవమానించింది. శారదాదేవి తల వంచుకుని క్షమించండి అని మాత్రమే చెప్పింది. ఆ రోజు రాత్రి గదిలో ఒంటరిగా కూర్చుని భర్త ఫోటోని గుండెలకి హత్తుకొని ఎంతోసేపు ఏడ్చిందావిడ. అయ్యా, మన బిడ్డ సంతోషంగా ఉండాలని నేను ఇక్కడికి వచ్చాను. కానీ వాడికి నా బాధ తెలియకుండా ఉండాలని నేను ఒక్కదాన్నే ఈ బాధను భరిస్తున్నాను అని కన్నీళ్లతో తన భర్తతో మాట్లాడింది. 6 నెలలు గడిచేసరికి శారదాదేవి ఆ ఇంట్లో అత్తగారిగా కాదు, జీతం కూడా లేని పని మనిషిగా మారిపోయింది. అయినా ప్రతిరోజు సాయంత్రం సుమన్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చినప్పుడు మాత్రం ముఖం కడుక్కొని నవ్వుతూ, బాగా అలసిపోయావు బాబు, ముందు టీ తాగు అంటూ ప్రేమగా పలకరించి కొడుకుకు టీ ఇచ్చేది. తన గుండెల్లో దాచుకున్న బాధని కొడుకు ఒక్క క్షణం కూడా గుర్తించకుండా ఉండాలి అని ఆమె ప్రయత్నించేది. కానీ సృజనకి అది కూడా నచ్చలేదు. ఈ ఇంట్లో ఆమె ఉండేంత వరకు తన భర్త దృష్టి అప్పుడప్పుడు తన తల్లి మీదకి మళ్ళుతోంది. ఎలాగైనా సరే తన్ని పూర్తిగా ఇంట్లో నుంచి పంపించేయాలి అని మనసులోనే మరో పథకం వేసుకోవడం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ సృజన మనసులోని ద్వేషం మరింత పెరిగింది. శారదాదేవి ఎంత మౌనంగా ఉంటే అంతలా ఆమెను అవమానించాలన్న కోరిక సృజనలో పెరుగుతూ వస్తూ ఉంది. ఒకరోజు ఉదయం ఇంట్లో పెద్ద పార్టీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సృజన ఆఫీసులో పనిచేసే స్నేహితులు, ఆమె తండ్రి వ్యాపార భాగస్వాములు, కొంతమంది ప్రముఖులు ఇంటికొస్తున్నారు. ఇల్లంతా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ఖరీదైన వంటకాలు భోజనాల కోసం సిద్ధమవుతున్నాయి. శారదాదేవి కూడా ఉదయం నుంచి ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా వంటగదిలో పనివాళ్లతో కలిసి పని చేస్తూనే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి అతిథులందరూ ఒక్కొక్కరుగా రావడం ప్రారంభించారు. సృజన అందరినీ ఎంతో ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది. సుమన్ కూడా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. శారదాదేవి మాత్రం లోపలే ఉండాలి అని అనుకుంది. కానీ వంటగదిలో నుంచి నీళ్ల ట్రే తీసుకొని హాల్లోకి రావాల్సి వచ్చింది. అప్పుడే సృజనతో కలిసి పనిచేసే 2 మహిళలు శారదాదేవిని చూసి, అమ్మా, మీరిక్కడ పనిచేస్తారా
అంటూ నవ్వుతూ అడిగారు. శారదాదేవి అమాయకంగా చిరునవ్వు నవ్వింది. అవునమ్మా, నేను ఇంట్లో పనిచేస్తాను, కానీ నేను ఈ ఇంటి పని మనిషిని కాదు. నేను సుమన్కి అమ్మని, సృజనకి అత్తగారిని. నేను ఈ ఇంట్లో మనిషినే, పని మనిషిని కాదు అని ఎంతో గర్వంగా చెప్పింది. ఆ మాట విన్న ఆ ఇద్దరు మహిళలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయ్యో, నిజమా? మేమైతే మిమ్మల్ని చూసి పనివాళ్లలో ఒకరు అని అనుకుంటున్నాము. మీరు ఇంటి మనిషిలా కనిపించడం లేదు అన్నారు. ఆ మాటలు సృజన చెవిలో పడ్డాయి. ఆమె ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది. అతిథులందరూ వెళ్ళిపోయే వరకు తన కోపాన్ని తను అదుపులో పెట్టుకుంది. రాత్రికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా హాల్లో పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఇదేంటి సుమన్, అందరి ముందు నా పరువు తీసేసింది మీ అమ్మ. ఎవరడిగినా నేనే సృజనకి అత్తగారిని, సుమన్కి అమ్మని అంటూ చెప్పుకుంటూ తిరుగుతుంది. వాళ్ళిప్పుడు ఏమనుకుంటారు? మా ఇంట్లో పని మనిషిలా కనిపిస్తున్న ఈ వ్యక్తి నా అత్తగారు అని వాళ్ళందరికీ తెలిసిపోయింది. రేపు ఆఫీస్లో అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకుంటారు అంది. సుమన్ ఆశ్చర్యంగా, సృజన, అమ్మ ఏ తప్పు చేసింది? నిజమే కదా తను చెప్పింది అన్నాడు. నిజమా? నీకు పరువు అనే భావనే లేదా? మా నాన్నగారిని కలవడానికి ఎంతమంది గొప్పవాళ్ళు వస్తారో తెలుసా? వాళ్ళ ముందు మీ అమ్మ అలా తిరుగుతూ ఉంటే వాళ్ళు మా కుటుంబం గురించి ఏమనుకుంటారు అని సృజన గట్టిగా అరిచింది. పద్మజ, రాఘవేంద్రరావు కూడా వెంటనే సృజనకే మద్దతుగా నిలబడ్డారు. సుమన్, సృజన చెప్పింది తప్పు కాదు. ప్రతి ఇంటికి ఒక స్థాయి ఉంటుంది కదా, ఆ స్థాయిని మనమే కాపాడుకోవాలి అని రాఘవేంద్రరావు గంభీరంగా అన్నాడు. సుమన్కు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒకవైపు కన్న తల్లి, మరోవైపు కట్టుకున్న భార్య, ఇద్దరి మధ్య నిలబడి మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం శారదాదేవి గారి గుండెని కత్తిలా కోసేసింది. తన కొడుకు ఒక్క మాటైనా సరే తన కోసం మాట్లాడతాడు అని ఆమె ఎదురు చూసింది. కానీ అతను తల వంచుకుని నిలబడిపోయాడు. అత్తింటి ఐశ్వర్యం ముందు తల్లి విలువని కూడా తను గుర్తించలేకపోయాడు. కొద్దిసేపటి తర్వాత సృజన మెల్లగా చెప్పింది, కానీ కఠినంగానే ఉంది తన మాట. ఈ ఇంట్లో ఇక మీ అమ్మ ఉండడానికి వీల్లేదు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండను. సృజన, అమ్మ వయసు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికని వెళుతుంది? మన ఊర్లో ఒంటరిగా ఎలా ఉంటుంది అని సుమన్ బ్రతిమాలాడు. ఊరికి పంపించడం ఇష్టం లేకపోతే దగ్గరలోనే మంచి మంచి వృద్ధాశ్రమాలున్నాయి, అక్కడ చేర్పించు. నువ్వు ప్రతి వారం వెళ్ళి చూసిరా. కానీ ఈ ఇంట్లో మాత్రం ఇక ఆవిడ ఉండడం కుదరదు అని కరాఖండిగా చెప్పేసింది. ఆ మాటలు విన్న శారదాదేవి గారి గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అయినా బయటికి ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వలేదు. సుమన్ నెమ్మదిగా ఆమె గదిలోకి వచ్చాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మా, కొద్ది రోజులు మాత్రమే. నువ్వు కొన్ని రోజులు మన ఊరికి వెళ్ళి మన ఇంట్లోనే ఉండు. నేను సృజనతో మాట్లాడి సృజన్ని ఎలాగైనా ఒప్పించి తప్పకుండా నిన్ను మళ్ళీ తీసుకొస్తాను. నన్ను క్షమించమ్మా అని చేతులు పట్టుకున్నాడు. శారదాదేవి అతని ముఖాన్ని చాలాసేపు చూసింది. తన చేతులతో పెంచిన కొడుకు, తన కోసం ప్రపంచంతోనే పోరాడతాడు అనుకున్న కొడుకు ఈరోజు తన కళ్ళల్లో కూడా సరిగ్గా చూడలేకపోతున్నాడు. ఆమె నెమ్మదిగా తన చేతిని అతని చేతిలో నుంచి తీసేసుకుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అల్మారాలో ఉన్న 4 పాత చీరలు ఒక చిన్న సంచిలో పెట్టుకుంది. భర్త ఫోటోని జాగ్రత్తగా మడిచి సంచిలో వేసుకుంది. దేవుడి చిన్న ఫోటోను కూడా తీసుకుంది. గదిలో నుంచి బయటకు వచ్చింది. సుమన్ ఏడుస్తూ, అమ్మా, నేను బస్టాండ్ వరకు వస్తాను అన్నాడు. శారదాదేవి తల అడ్డంగా ఊపింది. వద్దు బాబు, నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండు. ఇక మెదట నా గురించి ఆలోచించకు. నీ జీవితంలో నేను ఎప్పటికీ భారంగా ఉండకూడదు అంది. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె గొంతు వణికినా ముఖంలో మాత్రం ప్రశాంతతే కనిపించింది. ఆ ప్రశాంతత వెనక దాగి ఉన్న విరిగిపోయిన తల్లి గుండెను మాత్రం అక్కడున్న ఎవ్వరూ చూడలేదు. ఆమె నెమ్మదిగా గేటు దాటి బయటకు నడవసాగింది. సుమన్, అమ్మా అమ్మా అని పిలుస్తూ వెనక నుంచి రావడానికి ప్రయత్నించాడు. కానీ శారదాదేవి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఒక్కసారి తిరిగి చూస్తే తన కళ్ళల్లోని కన్నీళ్లు ఆగవని ఆమెకి తెలుసు.
ఆమె నిశ్శబ్దంగా రోడ్డు మీద నడుస్తూ బస్టాండ్ వైపుకు వెళ్ళిపోయింది. బస్టాండ్లో ఒక మూల బెంచి మీద కూర్చున్న శారదాదేవి చేతిలో ఉన్న చిన్న సంచిని గుండెలకి హత్తుకుంది. చుట్టూ జనాలు తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. ఎవ్వరికీ ఆమె బాధతో పని లేదు. కొందరు బస్సులు ఎక్కుతున్నారు, కొందరు బస్సులు దిగుతున్నారు. పిల్లలు నవ్వుకుంటూ పరుగులు తీస్తున్నారు. కానీ ఆ కోలాహలం మధ్య శారదాదేవి మాత్రం ఒంటరిగా కూర్చొని తన జీవితాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది. అయ్యా, నేనే తప్పు చేశాను? మన కొడుకుని మనిషిగా పెంచడమేనా నా తప్పు? వాడి కోసం నా జీవితం మొత్తం త్యాగం చేశాను. ఆకలితో పడుకున్న రోజులు ఎన్నో. ఎండలో కష్టపడి రక్తాన్ని చెమటలుగా చిందించాను. చివరికి నా స్థానం ఒక పని మనిషే కదా అని భర్త ఫోటోను చేతిలో పట్టుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది. గంటల తరబడి అలాగే కూర్చుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఒక్కసారిగా ఆమె కళ్ళల్లోని కన్నీళ్లు ఆగిపోయాయి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా జీవితం మారదు. నన్ను ఇంట్లో నుంచి పంపించిన వాళ్ళకి నేను ఏడుస్తూ బ్రతుకుతున్నానని నేనెప్పటికీ చూపించను. నా వల్ల ఇంకా ఏదో చెయ్యగలను అని నాకు నేనే నిరూపించుకుంటాను అని గట్టిగా నిర్ణయించుకుంది. వెంటనే ఊరికెళ్లే బస్సు ఎక్కింది. రాత్రి గ్రామానికి చేరుకొని తన ఇంటి ముందు నిలబడింది. 6 నెలలుగా మూసి ఉన్న ఇంటి తలుపుల మీద దుమ్ము పేరుకుపోయింది. తాళం తీసి తలుపు తెరిచిన వెంటనే బూజు వాసన ముక్కులోకొచ్చింది. గోడలన్నీ దుమ్ముతో కప్పుకుపోయాయి. ఒకప్పుడు నవ్వులతో కలకలలాడిన ఆ చిన్న ఇల్లు ఇప్పుడు నిర్జీవంగా కనిపించింది. శారదాదేవి లోపలికి వెళ్ళి భర్త ఫోటోని గోడకు తగిలించింది. అయ్యా, నేను మళ్ళీ వచ్చేశాను. కానీ ఈసారి ఓడిపోయిన దానిలా నేను ఉండను. నా కొత్త జీవితాన్ని నేను మొదలు పెట్టడానికే ఇక్కడికి వచ్చాను అని దీపం వెలిగించింది. మరుసటి రోజు తెల్లవారుజామునే చేతిలో చీపురు పట్టుకుంది. ఇల్లంతా శుభ్రం చేసేసింది. పాత సామాన్లన్నీ క్రమంగా కడిగింది. అన్నీ సర్దింది. పెరట్లో పెరిగిపోయిన కలుపు మొక్కలన్నీ తీసేసింది. మధ్యాహ్నం తన పొలం దగ్గరికి వెళ్ళింది. 6 నెలలుగా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పొలం మొత్తం అడవి మొక్కలతో నిండిపోయింది. కలుపు పెరిగిపోయి నేల కూడా కనిపించని పరిస్థితి. కొద్దిసేపు మౌనంగా నిలబడి ఆ పొలాన్నే చూసింది. ఇదే పొలంలో తాను, శివరావు కలిసి ఎన్నో కలలు పండించారు. ఇదే పొలం తన కొడుకుని చదివించింది. ఇంకోసారి నన్ను నిలబెట్టేది కూడా నువ్వే భూమాత అంటూ నేలని చేతితో తాకి నమస్కరించింది. ఇంటికొచ్చి తన బ్యాంకు పాస్బుక్ తీసి చూసింది. వృద్ధాప్య పెన్షన్గా వచ్చిన డబ్బు ఖాతాలో అలాగే ఉంది. మరుసటి రోజే ట్రాక్టర్ మాట్లాడి పొలం మొత్తం దుక్కి దున్నించింది. గ్రామంలో వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ వయసులో మళ్ళీ వ్యవసాయం మొదలు పెడుతుందా అని మాట్లాడుకుంటున్నారు. కానీ శారదాదేవి ఎవరి మాట పట్టించుకోలేదు. తొలకరి వానలు మొదలయ్యే సమయం కావడంతో ఆమె మనసులో ఒక కొత్త ఆలోచన మొలకెత్తింది. సాధారణ వ్యవసాయం చేస్తే మళ్ళీ అప్పులు, నష్టాలే వస్తాయని ఆమెకి తెలుసు. అప్పుడు నగరంలో కోడలి ఇంట్లో ఉన్నప్పుడు టెలివిజన్లో చూసిన ఒక కార్యక్రమం గుర్తొచ్చింది. ప్రకృతి వ్యవసాయం గురించి అందులో ఎంతో వివరంగా చెప్పారు. రసాయనాలు లేకుండా పండించిన ఆహారానికి మంచి డిమాండ్ ఉంటుందని కూడా చెప్పారు. వెంటనే శారదాదేవి ఒక నిర్ణయం తీసుకుంది. తన మెడలో ఇప్పటికీ శివరావు పెళ్లి రోజున స్వయంగా కట్టిన బంగారు గొలుసుంది. దాన్ని తీసి కళ్ళకద్దుకొని, నన్ను క్షమించయ్యా, నువ్వు ప్రేమగా కొనిచ్చిన గుర్తిది. కానీ దీన్ని అమ్మడం కాదు, మన జీవితాన్ని మళ్ళీ నిలబెట్టడానికే దీన్ని తాకట్టు పెడుతున్నాను అని చెప్పి బ్యాంకులో తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకొచ్చింది. ఆ డబ్బుతో పొలాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించింది. ప్రతి భాగంలోనూ వేరు పంటలు వేయాలని నిర్ణయించుకుంది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, పసుపు, అల్లం ఇలా ఒక్కో ముక్కలో ఒక్కో పంట వేసింది. ఇంటి చుట్టూ ఉన్న 20 సెంట్ల ఖాళీ స్థలాలను కూడా తను వృధా చేయలేదు. ట్రాక్టర్తో మట్టి తెప్పించింది, చదును చేయించింది, చిన్న చిన్న బెడ్లు తయారు చేసి కూరగాయల విత్తనాలు చల్లింది. పొలం పక్కనే బోరు కూడా ఉండడంతో నీటి సమస్య కూడా లేదు. ప్రతి మొక్కని తన సొంత బిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టింది. ఉదయం సూర్యుడు ఉదయించకముందే పొలంలోకి వెళ్ళేది. మొక్కలతో మాట్లాడేది. ఎండిపోయిన ఆకులను తీసేసేది. ఎండిపోయిన ఆకులతో, కుళ్ళిపోయిన కూరగాయలతో సహజమైన ఎరువులు తయారు చేసేది. కొద్ది రోజులకే
ఆ నిర్జీవంగా కనిపించిన పొలం మళ్ళీ పచ్చటి రంగు కప్పుకుంది. ఆ పచ్చదనం చూసిన ప్రతిసారి శారదాదేవి ముఖంలో కూడా కొత్త ఆశ చిగురించేది. నన్ను మనుషులు వదిలేశారు, కానీ ఈ నేల తల్లి మాత్రం నన్నెప్పుడూ వదల్లేదు అని మట్టిని ప్రేమగా చేతిలోకి తీసుకొని నవ్వుకునేది. రోజు రోజుకు ఆ పచ్చని మొక్కలు ఎదుగుతున్న కొద్దీ శారదాదేవి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూ వచ్చింది. ఉదయం 4 గంటలకే లేచి స్నానం చేసి భర్త ఫోటో ముందు దీపం వెలిగించి ఈ రోజు కూడా నాకు బలం ఇవ్వు అని ప్రార్థించి పొలంలోకి వెళ్ళేది. పక్షుల కిలకిలా రావాలు, చల్లని గాలి, తడిమట్టి వాసన ఇవన్నీ ఆమెకు కొత్త జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో అవమానాలు భరిస్తూ తల వంచుకుని బ్రతికిన ఆ మహిళ ఇప్పుడు నేలతో మాట్లాడుతుంది, మొక్కలతో నవ్వుతోంది. ప్రతి కొత్త ఆకు పుట్టినప్పుడు చిన్న పిల్లలా సంతోషపడుతుంది. ఒకరోజు సాయంత్రం మొక్కలకు నీళ్లు పెడుతూ ఉండగా పక్కింటి రాములమ్మ వచ్చింది. శారదా, ఈ వయసులో ఇంత కష్టం ఎందుకు నీకు? కొడుకు దగ్గరకు వెళ్ళిపోయి హాయిగా ఉండొచ్చు కదా. పంతాలు పట్టింపులు ఈ వయసులో ఎందుకు? హాయిగా కొడుకు దగ్గర ఉండేదానికి అంది. శారదాదేవి చిరునవ్వు నవ్వింది. ఆడపిల్లకి పుట్టిల్లు మెట్టినిల్లు అని రెండిల్లులుంటాయి, కానీ ఒక తల్లికి చివరికి తన కాళ్ల మీద తను నిలబడే నేల మాత్రమే నిజమైన తోడు అని ఇప్పుడు అర్థమైంది నాకు అంది. ఆ మాట విన్న రాములమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం శారదాదేవి ఇంట్లో టెలివిజన్ చూస్తూ ఉంది. అందులో ఒక యువ రైతు తన పొలంలోనే వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతున్నాడు. లక్షల మంది చూస్తున్నారు అని తనకి తెలిసింది. ఆ వీడియోల ద్వారానే మంచి ఆదాయం కూడా వస్తుందని ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఆ కార్యక్రమం పూర్తయ్యేలోపే శారదాదేవి మనసులో మరో ఆలోచన పుట్టింది. నేను కూడా చేస్తున్న పని మంచి పనే కదా, దీని గురించి కూడా ఇంకొంతమందికి చెబితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నా పొలం కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అంతేకాకుండా నా ఖర్చులకి 10 రూపాయలు కూడా వస్తాయి అనుకుంది. మరుసటి రోజే సిటీకి వెళ్ళి 10,000 రూపాయలతో మంచి కెమెరా ఉన్న ఒక మొబైల్ ఫోన్ కొనుక్కొచ్చుకుంది. ఆ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు దాన్ని ఎలా ఆన్ చేయాలో కూడా ఆమెకు తెలియదు. పక్కింట్లో 10వ తరగతి చదువుతున్న చిన్నబ్బాయి కార్తీక్ని పిలిచింది. బాబూ, ఇది ఎలా వాడాలో నాకు నేర్పిస్తావా అంటూ అడిగింది. కార్తీక్ నవ్వుతూ 2 రోజుల పాటు ఓపికగా ప్రతి విషయమూ నేర్పించాడు. కెమెరా ఎలా ఓపెన్ చేయాలి, వీడియో ఎలా తీయాలి, యూట్యూబ్లో ఎలా ఓపెన్ చేయాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ శారదాదేవి చిన్న పిల్లలాగా ఆనందపడిపోయింది. రాత్రిలో నిద్రపోయే ముందు యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఎడిటింగ్ కూడా నేర్చుకుంది. మొదటి వీడియో తీయబోతున్న రోజు ఆమెకు చాలా టెన్షన్గా అనిపించింది. ఫోన్ను ఒక రాయిపై ఆనించింది. రికార్డ్ బటన్ నొక్కి కెమెరా ముందు నిలబడింది. అందరికీ నమస్కారం. నా పేరు శారదాదేవి. నేను పెద్ద చదువులు చదువుకోలేదు, కానీ నేల నాకు చాలా నేర్పింది. నేనేలా నాకు నేర్పినవన్నీ నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పింది. ఈరోజు మనం రసాయనాలు లేకుండా టమాటా మొక్కలు ఎలా పెంచాలో చూద్దాం అని కొంచెం తడబడుతూ మాట్లాడింది. వీడియో చూసిన తర్వాత తనకే నవ్వొచ్చింది. అయినా భయపడకుండా అప్లోడ్ చేసింది. మొదటి వీడియోకి 100 వ్యూస్ వచ్చాయి, రెండో వీడియోకి 300 వ్యూస్ వచ్చాయి, మూడో వీడియోకి 1000 వ్యూస్. ప్రతి వీడియోలోనూ ఆమె చెప్పే మాటల్లో ఉన్న నిజాయితీ, గ్రామీణ అమాయకత్వం, అనుభవం ప్రజలకు బాగా నచ్చాయి. శారదమ్మ చెప్పినట్టు చేశాము. మా పొలంలో కూడా మంచి ఫలితం వచ్చింది. మా మొక్కలు కూడా బాగా ఎదుగుతున్నాయి అంటూ కామెంట్లు కూడా రావడం మొదలైంది. శారదాదేవి ప్రతి కామెంట్ని చదివి ఆనందపడేది. నా వల్ల ఇంకొకరికి ఉపయోగపడితే అంతకన్నా సంతోషం ఏముంటుంది అనుకునేది. అలా 20-30 వీడియోలు పూర్తయ్యేసరికి ఒక వీడియో ఊహించని విధంగా వైరల్ అయిపోయింది. లక్షల మంది చూశారు, వేలాది మంది షేర్ చేశారు, వేలాది మంది కామెంట్లు పెట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రైతులు ఫోన్ చేసి సలహాలు అడగడం మొదలుపెట్టారు. కొద్ది రోజులకే యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ ఆమోదం వచ్చింది. మొదటిసారి ఖాతాలో డబ్బు జమ అయిన రోజు శారదాదేవి భర్త ఫోటో ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యా, నేను మళ్ళీ నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. ఈ డబ్బు కంటే నాకు వచ్చిన గౌరవమే పెద్దది అని ఆనందంగా చెప్పుకుంది. కానీ ఆమె ఎక్కడితో ఆగలేదు. పంట పండించడం ఒకటైతే దాన్ని సరైన వాళ్లకు చేరవేయడం మరొకెత్తు అని ఆలోచించింది. టెలివిజన్లో విదేశాల్లో చూసిన ఒక విధానం గుర్తుకొచ్చింది.
ప్రజలే తోటలకొచ్చి తమకు కావలసిన కూరగాయలు కోసుకుని తూకం వేయించుకొని డబ్బులు చెల్లించే విధానం. అదే విధానాన్ని తమ ఊర్లో కూడా అమలు చేయాలి అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మరో కొత్త మలుపు తిప్పబోతోంది అని అప్పటికి ఆమెకు కూడా తెలియదు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే శారదాదేవి దాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ముందుగా తన పొలం చుట్టూ శుభ్రంగా కంచె వేయించింది. లోపలికొచ్చే దారిని చిన్న రాళ్లతో అందంగా తయారు చేయించింది. ప్రతి పంట దగ్గర చిన్న చిన్న బోర్డులు పెట్టించింది. టమాటా, వంకాయ, బెండకాయ, పాలకూర, కొత్తిమీర, బొప్పాయి, జామ, సపోటా అని పేర్లు మాత్రమే కాకుండా ఇవి రసాయనాలు లేకుండా పండించబడ్డాయి అని కూడా రాయించింది. పొలంలోకి వచ్చేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తొక్కకుండా, ఎక్కడ పడితే అక్కడ నడవకుండా, నడవడానికి కూడా ప్రత్యేకమైన దారులు ఏర్పాటు చేయించింది. చెట్ల కింద కూర్చోవడానికి బెంచీలు పెట్టించింది. పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్రదేశాన్ని కూడా ఆట స్థలంలా ఏర్పాటు చేసింది. ప్రజలు కూరగాయలు కొనడానికి మాత్రమే కాదు, ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా రావాలి అనేదే ఆమె ఆలోచన. గ్రామస్తులు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. ఇలా కూడా వ్యవసాయం చేస్తారా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొదట్లో కొద్దిమంది మాత్రమే వచ్చారు. కానీ యూట్యూబ్ వీడియోల్లో ఆమె పొలం కనిపించడంతో నగరాల నుంచి కూడా ప్రజలు రావడం మొదలయ్యింది. వాళ్ళు స్వయంగా కూరగాయలు కోసుకొని తూకం వేసుకొని ఆనందంగా ఫోటోలు తీసుకొని వీడియోలు చేసుకొని మరీ వెళ్ళేవాళ్ళు. సోషల్ మీడియాలో కూడా ఆమె వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. అందరూ కొలాబరేషన్ చేస్తున్నారు. ఇంకా పాజిటివ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి అనుభవం మాకెప్పుడూ రాలేదు అంటూ చెప్పేవారు. శారదాదేవి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మొక్కల గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి ఓపిగ్గా వివరించేది. కొద్ది రోజుల్లోనే ఆమె పొలం ఒక చిన్న పర్యాటక కేంద్రంలా మారిపోయింది. అదే సమయంలో ఆన్లైన్లో కూడా కూరగాయలు అమ్మాలని ఆమె నిర్ణయించుకుంది. కానీ కంప్యూటర్లు, వెబ్సైట్లు, ఆన్లైన్ ఆర్డర్లు ఇవన్నీ ఆమెకు కొత్త విషయాలు. అప్పుడు గ్రామంలో ఉన్న ఒక ఉపాధ్యాయుడు, మా ఊర్లో మోహన్ అనే అబ్బాయి ఉన్నాడమ్మా, బీటెక్ పూర్తి చేశాడు, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకని తిరుగుతున్నాడు, చాలా తెలివైనవాడు, అతన్ని నీ దగ్గర పనిలో పెట్టుకుంటే నీ పని సులభం అవుతుంది, కంప్యూటర్ గురించి ఆన్లైన్ గురించి తనకి బాగా తెలుసు అంటూ చెప్పాడు. మరుసటి రోజే శారదాదేవి మోహన్ని పిలిపించింది. సన్నగా సాధారణ దుస్తుల్లో వచ్చిన ఆ యువకుడు ఎంతో వినయంగా నమస్కరించాడు. అమ్మా, నాకెక్కడా ఉద్యోగం దొరకలేదు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అన్నాడు. శారదాదేవి అతని కళ్ళల్లో నిజాయితీని చూసింది. నాకు ఉద్యోగి కాదు బాబు, నాతో కలిసి ఎదిగే మనిషి కావాలి అంది. ఆ ఒక్క మాటతోనే మోహన్ కళ్ళల్లో వెలుగు కనిపించింది. వెంటనే పనిలో చేరిపోయాడు. అతని సలహాతో ప్రకృతి ప్రసాదం అనే పేరుతో ఒక వెబ్సైట్ తయారయ్యింది. అందులో ప్రతి కూరగాయ, ప్రతి పండు, వాటి సాగు విధానము, ధర, ఆన్లైన్ ఆర్డర్ సౌకర్యము, అంతేకాకుండా పండించే విధానానికి సంబంధించిన వీడియోలు అన్నీ ఏర్పాటు చేశారు. ఫోన్ ద్వారా కూడా ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించారు. మోహన్ రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని ఆర్డర్లు చూసుకుంటూ ఉంటే శారదాదేవి పొలంలో తిరుగుతూ నాణ్యతని చూసుకునేది. ఇద్దరూ కలిసి ప్రతి ఆర్డర్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించేవాళ్ళు. మొదట్లో చిన్న చిన్న ఆర్డర్లే, తమ దగ్గర కూడా సరుకు చాలా తక్కువగానే ఉండేది. క్రమక్రమంగా నగరాల్లోని కుటుంబాలు కూడా ప్రకృతి ప్రసాదం ఉత్పత్తుల కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు, ధాన్యాలు మంచి ధరకు అమ్ముడవుతున్నాయి. ఆదాయం నెల నెలకు పెరుగుతూ వచ్చింది. కానీ శారదాదేవి ఆ డబ్బుని తన కోసం ఖర్చు చేయడం లేదు. చుట్టుపక్కల రైతులను కూడా పిలిచి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. మీరు కూడా రసాయనాలు వాడొద్దు, నేను మీకు మార్కెట్ చూపిస్తాను, మీ పండిన పంటల్ని నేనే అమ్మి పెడతాను అని ధైర్యం చెప్పేది. మొదట 3 రైతులు ఆమెతో కలిశారు. తర్వాత 10 మంది. ఏడాది తిరిగేసరికి 50 మంది రైతులు ఆమె పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. వాళ్ళ పంటల్ని కూడా ప్రకృతి ప్రసాదం పేరుతోనే విక్రయించడం ప్రారంభించారు. రైతుల ఆదాయం రెట్టింపయింది. గ్రామంలో అప్పుల బాధ తగ్గిపోయింది. యువకులు నగరాలకు వలస వెళ్లకుండా తిరిగి వ్యవసాయంపైనే దృష్టి పెట్టారు. 5 ఏళ్లు గడిచేసరికి ప్రకృతి ప్రసాదం పేరు రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు శారదాదేవిని ఆహ్వానించి ప్రసంగాలు చేయించాయి. టెలివిజన్ ఛానళ్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ప్రభుత్వ అధికారులు కూడా ఆమె పొలాన్ని సందర్శించి ప్రశంసించారు.
ఒకప్పుడు పని మనిషి గదిలో అవమానంగా భోజనం చేసిన అదే శారదాదేవి ఇప్పుడు వేలాది మంది రైతులకి ఆదర్శంగా నిలిచింది. మరోవైపు సుమన్ జీవితం మాత్రం ఊహించని విధంగా కూలిపోవడం ప్రారంభమయ్యింది. కంపెనీలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగుల తొలగింపు జరిగింది. అందులో సుమన్ పేరు కూడా ఉంది. ఒక్కసారిగా అతని చేతిలో ఉద్యోగం లేకుండా పోయింది. కొన్ని రోజుల్లో మరో ఉద్యోగం దొరుకుతుందిలే అని మొదట ధైర్యంగా ఉన్నాడు. కానీ నెలలు గడిచినా ఉద్యోగం రాలేదు. ఆదాయం ఆగిపోయిన వెంటనే సృజన, ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మా అల్లుడు అని గర్వంగా చెప్పుకున్న రాఘవేంద్రరావు గారు ఇప్పుడు అతన్ని పట్టించుకోవడమే మానేశాడు. పద్మజ చిన్న చిన్న విషయాలకే విసుక్కునేది. సృజన కూడా రోజంతా ఇంట్లోనే కూర్చుంటావు, కనీసం మన ఖర్చులకు కూడా డబ్బులు తీసుకురాలేకపోతున్నావు అంటూ ప్రతిరోజు అవమానించడం మొదలుపెట్టింది. సుమన్కి అప్పుడే 5 ఏళ్ల క్రితం తన తల్లి ఎదుర్కొన్న ప్రతి అవమానము ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం ప్రారంభమైంది. మొదట్లో సుమన్ ఆ మాటలన్నింటినీ సహించడానికి ప్రయత్నించాడు. ఉద్యోగం పోయింది కాబట్టే వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు. నాకు మరో ఉద్యోగం దొరికింది అంటే అన్నీ మామూలైపోతాయి. మళ్ళీ యథావిధిగా అందరూ నన్ను గౌరవిస్తారు. ఈ ఇంట్లో నా విలువ, గౌరవం అన్నీ తిరిగి దక్కుతాయి అని తనను తానే ఓదార్చుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంపెనీలకి రెజ్యూమేలు పంపేవాడు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవాడు. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఒకసారి ఇంటర్వ్యూలకు వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అందరూ భోజనం చేస్తున్నారు. సుమన్ కూడా కూర్చోబోతూ ఉండగా పద్మజ చల్లగా, ముందు మేం తింటాము, తర్వాత నువ్వు తిను అంది. ఆ మాటలు విన్న క్షణం అతని గుండె ఒక్కసారిగా బరువెక్కింది. 5 ఏళ్ల క్రితం తన తల్లి కూడా ఇలాగే అందరూ తిన్న తర్వాత పనివాళ్లతో కలిసి భోజనం చేసేది అని గుర్తొచ్చింది. అప్పుడు తల్లి బాధ కానీ కష్టం కానీ తనకి పెద్దగా అనిపించలేదు. చాలా చిన్నవిగా కనిపించేవి. ఇప్పుడు అదే అవమానం తన దాకా వచ్చేసరికి గుండె పగిలిపోతున్నట్టుగా అనిపించింది. మరుసటి రోజు రాఘవేంద్రరావు అతన్ని తన గదిలోకి పిలిచాడు. సుమన్, ఉద్యోగం దొరకకపోతే ఇలా ఇంట్లో ఖాళీగా ఉండడం దేనికి? కనీసం మా కంపెనీలో చిన్నపాటి పనైనా చెయ్యి. జీతమేం పెద్దగా ఉండదు, కానీ ఖాళీగా ఉండడం కంటే ఆ పని చేయడం మంచిదే కదా అన్నాడు. ఒకప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేసిన సుమన్కి ఆ మాట కత్తిలా గుచ్చుకుంది. అయినా ఆ పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక మౌనంగా తలవంచాడు. కానీ ఆ పని కూడా గౌరవప్రదమైందేమీ కాదు. రాఘవేంద్రరావు అతన్ని ఉద్యోగిలా కాకుండా ఇంట్లో పని వాళ్ళ ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. బ్యాంకుకు వెళ్ళి చెక్కులు వేయడం, అతిథులు ఎవరైనా వస్తుంటే స్టేషన్కు వెళ్ళి తీసుకురావడం, ఎయిర్పోర్ట్కు వెళ్ళి పికప్ చేసుకోవడం, చిన్న చిన్న పనుల కోసం గంటల తరబడి బయట తిరగడం. అతని చదువు, అనుభవము, ఆత్మగౌరవము అన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. ఒకరోజు సాయంత్రం సృజన తన స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళబోతూ కారు తీసుకురా అంటూ ఆజ్ఞాపించింది. సుమన్ నిశ్శబ్దంగా కారు తీసుకొచ్చాడు. స్నేహితుల్లో ఒక అమ్మాయి నవ్వుతూ, సృజన, ఇతన్ని డ్రైవరా అంటూ అడిగింది. సృజన వెంటనే నవ్వి, ఇప్పుడు అలాంటిదే అనుకో, ప్రస్తుతానికి ఇతనే నా డ్రైవరు అంది. ఆ మాట విన్న సుమన్ మౌనంగా తల వంచుకున్నాడు. 5 ఏళ్ల క్రితం తన తల్లిని పని మనిషిగా చూసిన వాళ్ల ముందు తను మౌనంగా నిలబడ్డ రోజు తన కళ్ళ ముందు మెదిలింది. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. శారదాదేవి ఏడుస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోయిన దృశ్యం, నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండు బాబు అని చెప్పిన మాటలు తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అమ్మ అప్పుడెంత బాధపడిందో నేను అసలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత మరో అవమానం ఎదురైంది. రాఘవేంద్రరావు ఇంట్లో బంధువులు వచ్చారు. భోజనం అయిపోయిన తర్వాత పద్మజ సుమన్తో, ఈ ప్లేట్లన్నీ తీసుకెళ్లి కిచెన్లో పెట్టు అంది. అక్కడున్న వాళ్ళందరూ చూస్తూ ఉండగా అతను ఒక్క క్షణం నిలబడిపోయాడు. సృజన కోపంగా, ఏమైంది, పని చేయడానికి సిగ్గా అంటూ అరిచింది. ఆ క్షణంలో సుమన్ మనసులో ఏదో విరిగిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా గదిలోకెళ్ళి తన బట్టలు ఒక బ్యాగులో సర్దుకున్నాడు. బయటకొచ్చి సృజన ముందు నిలబడ్డాడు. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. నాకిక్కడ గౌరవం కానీ మర్యాద కానీ ఏమీ లేవు. ఇలాంటి చోట నేను ఉండాలి అని అనుకోవడం లేదు అన్నాడు. సృజన వెటకారంగా నవ్వింది. ఎక్కడికి వెళ్తావు? ఉద్యోగం లేదు, డబ్బు లేదు,
నిన్నెవరు చూసుకుంటారు అంది. సుమన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, డబ్బున్నప్పుడేమో నేను మీ కల్లుణ్ణి, డబ్బు పోయాక భారంగా మారాను, ఈ ఇంట్లో పని మనిషినయ్యాను. 5 ఏళ్ల క్రితం ఇదే తప్పు నేను మా అమ్మ విషయంలో చేశాను. ఈరోజు ఆ పాపానికే నేను ఫలితం అనుభవిస్తున్నాను అన్నాడు. పద్మజ కోపంగా, అధిక ప్రసంగాలు చేయకు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కావనుకో మర్యాదగా ఉండదు అంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సుమన్ ఆ ఇంటి గేటు దాటి బయటకొచ్చేశాడు. రోడ్డు మీద నడుస్తూ ఉండగా అతని దగ్గర ఉన్న డబ్బు కూడా చాలా తక్కువగా ఉందని అతనికి అర్థమైంది. కానీ అతని మనసులో మాత్రం ఒకటే ఆలోచన, అమ్మ దగ్గరకు వెళ్ళాలి, అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి, ఎలాగైనా సరే అమ్మ నన్ను ఆదరిస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలో బస్టాప్లో కూర్చుని మొబైల్లో ఉద్యోగాల కోసం చూస్తూ యూట్యూబ్లో ఒక వీడియో కనిపించింది. తమ్నైల్లో పచ్చని పొలం మధ్యలో చిరునవ్వుతూ నిలబడి ఉన్న మహిళ కనిపించింది. ఆసక్తిగా వీడియో ఓపెన్ చేశాడు. అందరికీ నమస్కారం, నేను శారదాదేవిని. ప్రకృతి మనకన్నీ ఇస్తుంది, మనం ప్రేమతో చూసుకుంటే నేల కూడా మనల్ని ప్రేమిస్తుంది అని వినిపించిన ఆ స్వరం విన్న క్షణం అతని చేతిలోని మొబైల్ వణికిపోయింది. అది తన తల్లి గొంతు. ఆశ్చర్యంతో మొత్తం వీడియో చూశాడు. తర్వాత ఇంకో వీడియో, ఆ తర్వాత ఇంకో వీడియో, అలా చాలా వీడియోలు చూస్తూనే ఉన్నాడు. లక్షల మంది ఇప్పుడు ఆమెను ప్రశంసిస్తున్నారు, లక్షల మంది ఆమెను అభిమానిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి రైతులు ఆమెని అమ్మా అమ్మా అని పిలుస్తున్నారు. ప్రకృతి ప్రసాదం గురించి వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో పని మనిషిలా అవమానించబడిన తన తల్లి ఈరోజు వేల మందికి ఆదర్శంగా నిలిచింది అనే విషయం తెలుసుకున్న సుమన్ కళ్ళల్లో పశ్చాత్తాపం ఉప్పొంగిపోయింది. అమ్మా, నేను చేసిన పాపానికి నువ్వు క్షమిస్తావో లేదో తెలియదు, అయినా ఒక్కసారి నీ ముందుకొస్తాను, నీ కాళ్ళ మీద పడి ఏడుస్తాను, నేను చేసిన తప్పులకి క్షమాపణ అడుగుతాను, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా భరిస్తాను అని మనసులోనే అనుకుని నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి ఉదయమే తను పుట్టిన ఊరికి బస్సు ఎక్కాడు. అతనికి తెలియదు ఆ ప్రయాణం తన జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుంది అని. మరుసటి రోజు ఉదయం బస్సు గ్రామంలో ప్రవేశించగానే సుమన్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చిన్నప్పటి నుంచి పెరిగిన వీధులు, స్కూల్కు వెళ్ళిన దారి, తండ్రితో కలిసి నడిచిన పొలాల గట్లు అన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కానీ ఈసారి అతని అడుగుల్లో ఆనందం లేదు. ప్రతి అడుగు పశ్చాత్తాపంతో బరువెక్కిపోతూనే ఉంది. బస్సు దిగిన వెంటనే ఒక ఆటో ఎక్కి ప్రకృతి ప్రసాదం ఫామ్కి వెళ్ళాలి అంటూ అడిగాడు. ఆటో డ్రైవర్ వెంటనే చిరునవ్వు నవ్వాడు. శారదమ్మ ఫామ్ అంటారా సార్? ఇప్పుడు మా ఊరికి ఆ ఫామే గర్వకారణం. రోజు ఎంతమంది వస్తారో తెలుసా? దేశం నలుమూలల నుంచి రైతులు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఫారినర్లు కూడా వస్తున్నారు అన్నాడు. ఆ మాటలు వింటున్న కొద్దీ సుమన్ తల మరింత వంగిపోయింది. కొద్దిసేపటికే ఆటో ఒక విశాలమైన పచ్చని పొలాల ముందు ఆగింది. బయట పెద్ద అక్షరాలతో ప్రకృతి ప్రసాదం అని రాసుంది. కింద చిన్న అక్షరాల్లో ప్రకృతిని ప్రేమించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ కనిపించింది. గేటు ముందు చాలా కార్లు నిలబడున్నాయి. లోపల కుటుంబాలుగా వచ్చిన వాళ్ళు ఆనందంగా కూరగాయలు కోసుకుంటున్నారు. కొందరు శారదాదేవి గారితో సెల్ఫీలు దిగుతున్నారు. కొందరు ఆమెను సలహాలు అడుగుతున్నారు. ఆమె చెప్పే సలహాలని శ్రద్ధగా వింటున్నారు. ఆ దృశ్యం చూసి సుమన్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఇది నిజమేనా? తను మా అమ్మేనా అని మనసులో అనుకున్నాడు. నెమ్మదిగా లోపలికి నడిచాడు. పొలం మధ్యలో తెల్లటి కాటన్ చీర కట్టుకొని, తలకి చిన్న టోపీ పెట్టుకొని, చేతిలో బుట్టతో మొక్కల్ని పరిశీలిస్తున్న శారదాదేవి కనిపించింది. 5 ఏళ్ల క్రితం అవమానాలతో వంగిపోయిన ఆ మహిళ ఇప్పుడు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంలా కనిపిస్తుంది. ముఖంపై ప్రశాంతమైన చిరునవ్వు, నడకలో ధైర్యం, మాటల్లో ఆప్యాయత. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ గౌరవంగా నమస్కరిస్తున్నారు. సుమన్ కళ్ళల్లో కన్నీళ్ళాగలేదు. చిన్న పిల్లాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె ముందు మోకాళ్లపై కూర్చుని 2 కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా అని ఒక్క మాట అనగానే గొంతు మూసుకుపోయింది. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా వాళ్ళిద్దరి వైపు తిరిగి చూశారు. శారదాదేవి కూడా ఆశ్చర్యంగా కిందికి చూసింది. తన కాళ్ళను పట్టుకొని వెక్కి వెక్కి వేడుస్తున్న వ్యక్తిని గుర్తుపట్టడానికి ఆమెకు క్షణం పట్టింది. సుమన్ అని నెమ్మదిగా పలికింది. ఆ ఒక్క పిలుపు వినగానే సుమన్ మరింతగా ఏడ్చేశాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా,
నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. నీ బాధ ఇప్పుడు నాకు అర్థమైంది. నేను మనిషిగా ఓడిపోయానమ్మా అంటూ ఆమె పాదాల మీద తల పెట్టుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ మౌనంగా చూస్తున్నారు. శారదాదేవి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే వాటిని తుడుచుకొని ప్రశాంతంగా అంది, లే సుమన్, నా కాళ్ళ మీదించి లే అంది. సుమన్ లేవలేదు. అమ్మా, నువ్వు క్షమించే వరకు నేను లేవను. నేను లేవాలంటే నువ్వు నన్ను క్షమించానని చెప్పు అన్నాడు. శారదాదేవి ఈసారి గట్టిగా అంది, లేవమన్నాను కదా. ఆమె స్వరంలో ఉన్న కఠినతకి సుమన్ నెమ్మదిగా లేచాడు. అతని ముఖం మొత్తం కన్నీళ్లతో తడిసిపోయింది. చుట్టూ ఉన్న సందర్శకులు నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. శారదాదేవి కొద్దిసేపు సుమన్ కళ్ళల్లోకి నేరుగా చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. నీకు అవసరం వచ్చినప్పుడు ఈ కన్నతల్లి నీకు గుర్తొచ్చింది కదా. నేను ఏడుస్తూ ఆ ఇంటి గుమ్మం దాటిన రోజు నా కన్నీళ్లు నీకు కనిపించలేదు. నీ భార్య నన్ను పని మనిషిలా మార్చినప్పుడు నువ్వు మౌనంగా చూసి చూడనట్టే నిలబడ్డావు. నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నప్పుడు నా కోసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్తానో, ఎలా బ్రతుకుతానో అని కూడా నువ్వు ఆలోచించలేదు. కానీ ఈరోజు నిన్ను అందరూ వదిలేసేసరికి, అందరూ అవమానించేసరికి నీకు ఈ అమ్మ గుర్తొచ్చింది. ఆమె గొంతు క్రమంగా కఠినంగా మారింది. తరతరాలుగా తల్లి ప్రేమని బలహీనతగా మార్చుకొని పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. తల్లి క్షమిస్తుంది, తల్లి మర్చిపోతుంది, తల్లి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుంది, మనం ఏం చేసినా తను సహిస్తుంది అని అనుకుంటున్నారు అందరూ. అదే మీ పొరపాటు. ప్రేమ అంటే బానిసత్వం కాదు. కరుణ అంటే ఆత్మగౌరవాన్ని చంపుకోవడం కాదు. నేను నిన్ను కన్నాను, పెంచాను, చదివించాను, నా ఆకలిని మరిచిపోయి నీకు అన్నం పెట్టాను. కానీ నువ్వు నా కన్నీళ్ల విలువని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నీ భార్య నిన్ను వదిలేసేసరికి నా నొప్పి నీకు తెలిసిందా? నీ తల్లి కోసం నువ్వు వదల్లేని భార్య నిన్నొక్క క్షణంలోనే ఇప్పుడు వదిలేసింది కదా. అప్పుడు అర్థమైందా తల్లి విలువంటే ఏమిటో? సుమన్ తల వంచుకొని బోరును ఏడుస్తున్నాడు. శారదాదేవి ఒక్కడుగు వెనక్కి వేసి గంభీరంగా అంది, ఈరోజు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. నా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో. పశ్చాత్తాపం వచ్చినంత మాత్రాన గతం మారిపోదు. నేను పడిన అవమానాలు తిరిగిపోవు. నా కష్టంలో నాకు అండగా నిలబడిన ఈ ప్రకృతి, ఈ భూమి నాకు అండగా ఉన్నాయి. నాకు అమ్మైనా, నాన్నైనా, బిడ్డైనా ఇదే. ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించకు. ప్రేమామయ్యి, కరుణామయ్యి అనే బిరుదులు నాకు అవసరం లేదు. కన్న కొడుకుని నిర్దాక్షిణ్యంగా తరిమేసిన తల్లి అని నా గురించి సమాజం చెప్పుకొని నాకేమీ బాధలేదు. నిన్ను మాత్రం నేను క్షమించను అంటూ చెప్పింది. సుమన్ నిరాశగా తలదించుకుని వెనక్కి కదిలాడు. అక్కడ నిలబడి ఆ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ శారదాదేవి గారి నిర్ణయానికి చప్పట్లు కొట్టారు. తల్లి ప్రేమ ఎప్పటికీ ఒక బలహీనత కాకూడదు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని, మీరు అనుభవించిన బాధల్ని, కష్టాల్ని ఎదుర్కొన్న విధానాలని మాతో మీ కథల్ని ఏ రకంగానైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఇక్కడ ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కథని టైప్ చేసి మాకు పంపించండి. లేదంటే వాయిస్ మెసేజ్ రూపంలో అయినా పెట్టండి. నేనైతే మన వీడియోల్లో షార్ట్ వీడియోలుగా మీ కథలైతే చదువుతానండి. మీ కథల్ని అనేక మందికి తెలియజేయాలని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్ స్టోరీస్ త్వరలోనే మన ఛానల్లో స్టార్ట్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్కి మీ కథల్ని పంపించండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.